చంద్రబాబు నాయుడు గారి యొక్క లేదా కూటమి యొక్క మేనిఫెస్టో 'ప్రజాగళం' అని ఒకటి రిలీజ్ చేశారండి. ఎలక్షన్స్ టైంలో అది మనందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. అసలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ 6 అనే ఈ మేనిఫెస్టోలో అసలు ఏమున్నాయి అనేది కొంతమందికి ఇంకా తెలియదు. ఎలక్షన్ టైంలో వాళ్ళు చాలా దాన్ని విరివిగా ప్రచారం చేశారు. కానీ ఎలక్షన్ అయిపోయి టీడీపీ కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దాని గురించిన ప్రస్తావన ఎవరు కూడా లేవనెత్తడం లేదు. అసలు ఏమున్నాయి ఈ సూపర్ 6లో? బాబు సూపర్ 6 అని, బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని ఒక స్లోగన్ తోటి కూటమితో కూడి ఉన్న టీడీపీ వచ్చింది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఆయన మేనిఫెస్టో ఈ ప్రజాగళం అనే దాంట్లో ఇంక్లూడ్ చేశాడండి. అది కూడా మనం తర్వాత చూద్దాం. ముందు అసలు ఈ సూపర్ 6లో ఏముంది చూస్తే, యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదా ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. దీనికి యువగళం అనే స్కీమ్ అండి. యువగళం అనే స్కీమ్ కింద 20 లక్షల ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రంలో రాబోయే 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలని, ఇవ్వలేని పక్షంలో 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తారని మేనిఫెస్టోలో దాన్ని పెట్టారు. అలాగే ఎలక్షన్ టైంలో దాన్ని ప్రచారం కూడా చేశారు. మేము రాగానే మెగా డిఎస్సి వేస్తామని చెప్పి చిలక పలుకులు కలిగిన పవన్ కళ్యాణ్ గారు 25,000 నుంచి టీడీపీ వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారంగానే దాని ఆధారాలు కూడా ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయండి. 50,000 వరకు అని ఈనాడు రామోజీరావు గారు ఆయన బ్రతుకున్నప్పుడు రాశారు. 25,000 నుంచి 50,000 వరకు ఉన్న టీచర్స్ లేదా డిఎస్సి క్రింద రిక్రూట్మెంట్ చేయాల్సిన టీచర్స్ జాబ్స్ మెగా డిఎస్సి అని 16,000 చిల్లర వీళ్ళకు దానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. జస్ట్ నోటిఫికేషన్ మాత్రమే. మరి అవి ఎప్పుడు, దానికి సంబంధించిన ఎగ్జామ్స్ ఎప్పుడు చేస్తారు, సెలక్షన్ ఎప్పుడు చేస్తారో, దానికి భర్తీ ఎప్పుడు చేస్తారో ఆ ఉద్యోగాలు అనేది కాలమే నియమిస్తుంది. దాన్ని మనం వేచి చూడాలి. 6 నెలలు పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు, ఇంకా అంతకంటే పైన కూడా పట్టే అవకాశం ఉంది. కారణం ఏంటంటే ప్రస్తుతము ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బడ్జెట్. ఈ యువగళం అనే స్కీమ్ కింద 3,000 రూపాయల నిరుద్యోగ భృతి. మరి ఇది ఇప్పుడు కూడా ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారో, దీనికి వాళ్ళు తీసుకునే నియామకాలు, పద్ధతులు, ప్రణాళికలు, వాళ్ళు పెట్టే కండిషన్స్ ఏంటి అనేది మనం కొంత వేచి చూడాల్సిందే. ఇక రెండో స్కీమ్ వచ్చి, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు. మహాశక్తి తల్లికి వందనం అని ఈ స్కీమ్ పేరు. మీ ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురు, ఇద్దరుంటే ఇద్దరు, నలుగురుంటే నలుగురు, ఐదుగురుంటే ఐదుగురు, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 అని చెప్పి ఓకదంపుడు ప్రసంగాలతో ఊదరగొట్టిన చంద్రబాబు నాయుడు ఈ స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి జూన్లోనే అమ్మఒడి ఇవ్వాలనేది గత ప్రభుత్వం చేసిన నిర్ణయం. అలాగే వాళ్ళు 5 సంవత్సరాలు కూడా ఆల్మోస్ట్ కొంచెం అటు ఇటుగా దాన్ని చేశారు. మరి మీరు ఎప్పుడు ఇస్తారు? స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి, ఆల్రెడీ సరైన బ్యాగ్స్ లేవని, బుక్స్ లేవని, ఫుడ్ హాస్టల్స్లో కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయట్లేదని,
స్కూల్స్‌లో గూడా మిడ్ డే మీల్స్ క్రింద సరైన ఆహారం ఇవ్వలేదని ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికే ఇలాంటి వ్యతిరేకతలు స్టార్ట్ అయిపోయాయి. రాష్ట్రం అప్పులు కుప్పగా శ్రీలంకగా తయారైపోతుంది. జగన్ తీసుకొని వచ్చి పెట్టిన ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ ప్రజలు సోమరిపోతులను చేస్తున్నారని మాట్లాడిన పచ్చ మీడియా, యెల్లో మీడియా ఇప్పుడు ఏమైపోతుందో చెప్పాలి. తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి స్త్రీ, పురుషు లింగ భేదం ఏమీ లేకుండా ప్రతి బాల బాలికలకు 15,000 చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం నుంచి ఇవ్వాలి. దీన్ని కూడా ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారో చూద్దాం. మూడవది అన్నదాత. ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం. రైతు భరోసా కేంద్రాలని తీసేస్తున్నారు చాలా చోట్ల. ఈ అన్నదాత అనే స్కీమ్ కింద 20,000 ఆర్థిక సహాయం ఆల్రెడీ ఇప్పుడు గుంటూరు, ప్రకాశం ఆ ప్రాంతాల్లో పత్తి, ఇంకొన్ని మెట్ట పైర్లు వేసే సీజన్ స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి రైతుకి ఇది పెట్టుబడి సాయంగా కూడా ఉపయోగపడుతుంది. మరి దీన్ని ఎప్పుడు మీరు ఇంప్లిమెంట్ చేస్తారు? ప్రజలందరూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గుర్తించుకోవాల్సిన ఈ స్కీమ్స్ మీరందరూ కూడా ఎవరు దీనికి అర్హులో వారందరూ కూడా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అడగవలసి, నిలదీయవలసిన అవసరం ఉంది. ఇక మూడోది మహాశక్తి అనే ఇది కూడా మహిళలకు సంబంధించిన స్కీమే. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళే, అంటే 19 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు వాళ్ళు, అంటే 59 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళకి ప్రతి నెల 1,500 డైరెక్ట్గా మీ అకౌంట్లో వేస్తానని చెప్పి ఊకదంపుడు ప్రసంగాలు చేసిన చంద్రబాబు గారు మరి రేపు 1వ తారీఖు నుంచే మీరు మొదలు పెడతారా? లేకుంటే దీన్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారో మీరు ఆంధ్ర ప్రజలకు చెప్పవలసిన అవసరత ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని చంద్రబాబు నాయుడు గారి మీద మనం అందరం కూడా అడగవలసిన బాధ్యత, హక్కు మనకు ఉంది. ప్రతి నెల 1,500 మరి రాష్ట్రంలో ఎంతమంది 19 సంవత్సరాల వయసు వచ్చి 50 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న మహిళలు ఉన్నారో మీరు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెడతారో వేచి చూద్దాం. టీడీపీ వాళ్ళు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెడతారో, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు వీటి పట్ల ఎలాగా స్పందిస్తారో చూద్దాం. మూడవది మహాశక్తి దీపం పథకం. ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్స్. ఇది ఎప్పటి నుంచి వీళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారో ఈ స్కీమ్ పట్ల, ఈ స్కీమ్ తోటి చూద్దాం. ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్. దీనికి మరి వాళ్ళు పెట్టే షరతులు ఏంటో చూడాలి. మరి వెహికల్స్ 4 వీలర్స్ ఉంటే ఇవ్వనంటారా? లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఎలా ఉండాలి ఏంటి అనే రిస్ట్రిక్షన్స్ ఏమైనా పెడతాడా? ఆల్రెడీ ఇప్పటికే ఇన్కమ్ సర్టిఫికేట్లు గత 5 సంవత్సరాల్లో గడిచిన ప్రభుత్వం ఉన్న కాలంలో సచివాలయాల ద్వారా చాలామంది ఇన్కమ్ సర్టిఫికేట్స్ తీసుకొని ఉన్నారు. బహుశా లాస్ట్ ఇయర్ కూడా తీసుకొని ఉంటారు, అంటే ఈ ఇయర్కి తీసుకొని ఉంటారు. మరి అవన్నీ కూడా వాటిని బేస్ చేసుకొని ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వడానికి మీరేమన్నా ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ని బేస్ చేసుకొని ఇస్తారా?
దాన్ని బేస్ చేసుకొని ఇవ్వడం కోసమో, లేకపోతే కాలాన్ని జాప్యం చేయటం కోసమో సచివాలయం ద్వారా అలాట్ చేసిన సర్టిఫికేట్‌లన్నీ కూడా రద్దు అని నిన్నొక న్యూస్ సోషల్ మీడియాలో చూసా. వేటి బేసిస్ మీద ఈ దీపం పథకం అనే స్కీమ్‌ని ఇంప్లిమెంట్ చేస్తారో ఎదురు చూద్దాం. మరి ఎప్పటి నుంచి ఇస్తారో కూడా ఎదురు చూద్దాం. చివరిగా మహిళలకు ఉచిత బస్సు. ఆల్రెడీ తెలంగాణలో ఇది నడుస్తుంది. తెలంగాణలో ఆటో డ్రైవర్స్ మీద భయంకరమైన ఒత్తిడి ఉంది. మేము చూస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు అనే ఈ స్కీమ్ కూడా అసలు ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు? తెలంగాణలో అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఇంప్లిమెంట్ అయింది. మరి ఈయన ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెడతాడో ఏంటో ఎదురు చూడాలి. ఊరికే ఫైల్స్ మీద అయితే టకా 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 ఒక 5 సంతకాల వరకు పెట్టినట్టు గుర్తు. సంతకాలు పెట్టుకుంటూ పోవటం ఏమిటండి? చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా. మీరు ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు ఈ పథకాలను? మీరు పెట్టిన సంతకాలను ఎలాగ త్వరితగతిగా పరుగులెత్తిస్తారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మేమందరం గుర్తిస్తూ చూస్తూ ఉన్నాం. మీ పనితీరుని బట్టే రాబోయే 5 సంవత్సరాల్లో ప్రజలు మిమ్మల్ని ఎలాగ చూస్తారు, ఎలాగా మీ పక్షాన నిలబడతారో, నిలబడరో మీరు తేల్చుకోవాల్సిన అవసరత ఉంది. ఈ సూపర్ 6 అనే ఈ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో త్వరగా సాధ్యమైనంత మేరకు ఆంధ్ర రాష్ట్రంలో వీటిని ఇంప్లిమెంట్ చేయాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలలో సామాన్య పౌరుడమైన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.